ఫ్రిడ్జ్ లో టమాటో. ఒక చిన్న ఇంటిలో కిచెన్ షెల్ఫ్ మీద టమాటో రాము ఉన్నాడు. నన్నెవరైనా పచ్చడి చేస్తారేమో, లేక కూరలో వేసేస్తారేమో అని భయపడుతూ ఉండేవాడు. ఒక రోజు ఇంటి అమ్మాయి, అయ్యో, ఇది తాజాగా ఉంచాలి అని అనుకుని రామును ఫ్రిడ్జ్ లో ఉంచేసింది. ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిన వెంటనే రాము చలిలో గడ్డకట్టిపోయాడు. ఇదెక్కడి రాజ్యం, ఇక్కడ ఎవరు ఉన్నారు అని అడిగాడు. ముందుగా పెరుగన్నయ్య కనిపించాడు. హహా, స్వాగతం టమాటో, నీ చల్లని జీవితం మొదలైంది. కాస్త లోపలికి వెళ్ళగా కారెట్ అక్కలు నవ్వుకుంటూ, ఇక్కడ మనకి ఎండలేదు, హాయిగా ఉండొచ్చు అని చెప్పాయి. పక్కనే ఉన్న కీరదోస పెదనాన్న, నేను ఇక్కడ 3 ఏళ్ల నుంచి ఉన్నాను అని చెప్పాడు. ఓహో, ఇక్కడ ఎవరూ చెడిపోవడం లేదు అని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు నేను ఎప్పటికీ బయటకు రానా అనే భయం మొదలైంది. ఒకరోజు ఇంట్లోని అమ్మాయి, టమాటో మిల్క్ షేక్ ట్రై చేద్దాం అని అనుకుంది. అయ్యో, నన్ను తీసుకుపోతారేమో అని రాము భయపడిపోయాడు. కానీ అదృష్టవశాత్తు ఆ రోజు ప్లాన్ మారిపోయింది. అలా రాము టొమాటో ప్రతిరోజు భయపడుతూనే ఉంది. మిగిలిన వారిలా చల్లదనాన్ని ఆస్వాదించట్లేదు. ఒకరోజు ఫ్రిడ్జ్ తలుపు తెరవగానే రామును బయటికి తీసి సాలడ్ లో వేశారట. తర్వాత రాముకి తెలిసింది, జీవితాన్ని ఎక్కడైనా ఆనందించాలి, ఫ్రిడ్జ్ లో అయినా, ఫ్రయింగ్ పాన్ లో అయినా. జరగాల్సింది ఎప్పుడైనా జరుగుతుంది. ఈ క్షణాన్ని ఆస్వాదించిన వాడే ధన్యుడు అనుకుంది. టమాటో రాముకు ఎక్కడ ఉన్నా సరే హాయిగా ఉండటం ఎలాగో అర్థమైంది. ఈలోగానే దాని జీవితం అయిపోయింది. కాబట్టి పిల్లలు మనకు ఏం ఉందో దానితోనే సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. లేని దాని కోసం ఎప్పుడూ బాధపడుతూ కూర్చోకూడదు. జీవితం చాలా చక్కనిది. దానిని ఏడుస్తూ బాధపడుతూ పాడు చేసుకోకూడదు.